వచ్చావా? నీ బండి కింద పడి చచ్చిపోవాలనే వెయిట్ చేస్తున్నాను రా. కరెక్ట్ గా పేకి మీద చెక్కించే ఒరే నేను చచ్చిపోయినా నా ముఖం మాత్రం అందంగా ఉండాలి, కానీ నా ఓదార్పు యాత్ర మాత్రం ఘనంగా ఉండాలి. నా చావు కారణం జానకి వాళ్ళ ఫ్రెండ్ అని మాత్రం టీవీ నెలలో వచ్చినట్టు చెయ్యే. నా జేబులో 2000 ఉన్నాయి. 1000 నువ్వు తీసుకుని 1000 గేగడికి అప్పు నన్ను ఇచ్చేసి, లేకపోతే వచ్చే జన్మలో నేను గేగా పుడతానేమోరా. ఏమైందిరా? అది నా లవ్ నాశనం చేసింది. అదిగో నా ఫ్రెండ్ చిత్ర వచ్చింది. వస్తుంది రెచ్చిపో. ఇతనే నా తోట్రాముడు. ఏవోయ్, నీ ఫేస్ కి ప్రేమ అవసరమా? అవునండి. ఏంటి మాట తడబడుతుంది? అంటే మిమ్మల్ని చూసిన కంగారులో నాలుక మాట్లాడిపోయి మాట తడబడిపోతుందండి అంతే. 5 నిమిషాలు మాతో మాట్లాడితేనే మాట తడబడిపోతే జీవితాంతం దీన్ని చూస్తే మాట పడిపోద్దేమో. అవునా? నా మాట విని డ్రాప్ అయిపో. ఏమండి, మీరు సైకలాజికల్ గా చిత్రం వచ్చేసి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు కదండి. ఇది పద్ధతి కాదండి. మమ్మల్ని కలపండి ప్లీజ్. నిన్నేదో ప్రేమ దోమ గీమా అని నీ ఫ్రెండ్ కూసాడంట, అదేంటో చెప్పు. ఓకే, ప్రేమను మీరు ఎంత ప్రేమించారో నన్ను ప్రేమించండి. ప్రేమించమనండి. ప్రేమను ప్రేమించి, ప్రేమను మీకంటే ఎక్కువ ప్రేమించి, ప్రేమను చేసి, ప్రేమతో నేను కలిసి ఎక్కడ కుడిసింది ప్రేమను కూడా చేసి అప్పుడు ప్రేమించమనండి. దీనికే నన్ను అంతరియాక్ట్ అయ్యా? వేస్ట్ ఫెలో. అతను బాగా చెప్పాడు తెలుసా? బావా ఇక్కడ కొట్టేస్తున్నారా? ఉన్నావా? హలో వద్దండి. ఇప్పుడు మాట్లాడు. దీనికి లవ్ ఎలా ప్రపోజ్ చేస్తావో చూపించు. పువ్విచ్చి చేస్తానండి. అందుకే ఇంట్లో తీసుకొచ్చుకున్నా. వెరైటీగా. చేతితో రొటీన్ అంటే నోటితో రొటీమో. వీడు పరమ తింగరోడ్లా ఉన్నాడు. ఏమండి, మీరు మరీ నన్ను హట్ చేస్తున్నారండి. ఇంకో పరీక్ష పెట్టండి, గెలిచి చూపిస్తా. సరే, లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి. 3-4 ఇయర్స్ ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇద్దామనా? చిచ్చి, మా ఇంట వంటాలంటే లేవండి. ఏం మాట్లాడతారు మీరు? మరేం చేద్దామని? అంటే ప్రేమించడం అంటే రాసుకు పూసుకు తిరుగుతావా? ఫెసిలిటీ ఉందా? ముద్దులు పెట్టుకుంటావా? ఫ్రెండ్స్ ముందు నీ లవ్వర్ అని బిల్డప్ ఇస్తావా? చెప్పేం చేద్దామని? ఏమండి, మీరు నా మీద పగబట్టారు కదా, నాకు అర్థమైందండి. మీరు నా ప్రేమలో ఆశలు చేసేస్తారు. ఓకే, నీకు 10,000 ఇస్తా. థ్యాంక్స్ అండి. బట్టలు లేకుండా కాలేజ్కి వెళ్ళి నా ఫీజు కట్టి చలానా తీసుకురా. ఏంటి, చెట్టి లేకుండా చలానా కట్టాలా? ఏమ్మా, ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కూడా కట్టరావాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? బాత్రూమ్ లో కూడా బట్టలు వేసుకుని స్నానం చేసే వంశం ఏంటి మాది? అలాంటిది చలానా కోసం చీప్ గా పరువు తీస్తారా? అవును. అవును. బాయ్స్ సినిమాలో సిద్ధార్థ ప్రేమ కోసం బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తాడు. నువ్వు అట్లీస్ట్ చిన్న చలానా కూడా కట్టలేవా? కట్ను. నీది సిన్సియర్ లవ్ అయితే విప్పి ఇప్పుడే వెళ్ళు, లేదా ఫ్లోట్ అని ఒప్పుకో. ఏమండి, ప్రపంచంలో ఏ మొగుడు దీనికి ఒప్పుకోడండి. చలానా కోసం నన్ను నాకినాక ఏంటి మీరు కావాలని నా లవ్ నాశనం చేశారు కదా. చూడండి, నేను చచ్చిపోతా. జాలికి చచ్చి ఫ్లట్ నీ చుట్టే తిరుగుతా. ఒరే, నువ్వు కష్టపడి కలిపిన ఆ సాడిస్ట్ ఫ్రెండ్ నేను ఫ్లట్ అని ఎదవలని నానా రకాలుగా బంగారు పూలు చెప్పి మా ఇద్దరిని విడదీరా. పుట్టుక అరగంట లేట్ అయితే ఇంత డ్రామా చేస్తుందా? సరే, జానకి ఫోన్ కొట్టి మాట్లాడతాను. వద్దు ఒరే, అది మన ఇద్దరిని కూడా విడగొడేస్తుందిరా. దాని సంగతి నీకు తెలీదు. ఏం పర్లేదు, సెట్ చేస్తా కదా. ఇంత స్కట్లు వేసుకుంటారు, మరి అది ఫ్లట్ కాదే. అదే ఫ్లట్ అంటే ఫ్లట్. ఆ ఫ్లట్ గడుపు కాల. నేను ఒప్పుకోను. సురేష్ ఫోన్ చేస్తున్నాడే, ఇటీవల నేను మాట్లాడతాను. మళ్ళీ ఎందుకు కాల్ చేసావురా? నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా కాల్ చేస్తే చంపుతా. జానకి నువ్వంటే ఇష్టం లేదు, ఇరిటేషన్. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఇంకొకసారి కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పెట్టే ఫోన్. అది చెప్పడానికి నువ్వే వత్తివే? నేను జానకి ఫ్రెండ్ రా. నేను చెప్తే అది చెప్పినట్టే. జానకి ఫ్రెండ్ వా? నీకు ఊరు పేరు లేదమ్మా? చిత్ర. చిత్ర బాలసుబ్రహ్మణ్యం. చిత్ర? అవును. అయితే ఏంట్రా? ఇలాంటి ఎదవని ఏ అమ్మాయి లవ్ చేయకూడదు. అదే నా ఫిలాసఫీ. చెప్పు తెగుద్ది. అమ్మాయి పుట్టిందే మా కోసం. నీకు మాత్రం వీడని పడదు. ఏం చేస్తావో చేసుకో. వెదవా, ఇంకోసారి నా ఫ్రెండ్స్ జోలికి వస్తే చంపేస్తా. నా లైఫ్ తో ఆడుతున్న నిన్ను అసలు అర్థంగా నరకపోతే నా పేరు సిద్ధువే కాదు. ఏమైందిరా? మన ఇద్దరు నడుగుడిచిందా? నేను చెప్పాను కదరా, అది మాట్లాడితే మనకు మాట్లాడుతున్నావురా. చిత్ర ఎక్కడుంటుందిరా? కంప్యూటర్ సైన్స్ B బ్లాక్.